ఎందుకంటే మోనాలిసా వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునేటట్టు అయితే మేము నో చెప్తామని చెప్పేసి నో చెప్పిండ్రు. వాళ్ళు పెళ్లి చెయ్యలేదు. చెయ్యనందుకు వీళ్ళిద్దరు వెళ్ళిపోయి హిందూ ఆచారం ప్రకారంగా పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? ది కేరళ స్టోరీ మూవీ రిలీజ్ అయిన ఒక 3-4 రోజులకే జరగడం ఇది పెద్ద వింతగా విచిత్రంగా అందరు చూస్తున్నారు. అయితే చాలా మంది ది కేరళ స్టోరీ 2 మూవీ చూసి వచ్చి హిందూ సంఘాలు కావచ్చు, మన హిందూ కుటుంబాలు కావచ్చు, అందరూ కూడా ఇది వాస్తవం చాలా మంది రివ్యూ ఇచ్చిర్రు. నా అభిప్రాయం ఏంటి అంటే, ప్రేమకు కులం అయితే అడ్డు రాదు. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కళ్ళు కనపడవు, ఎందుకంటే ప్రేమ వ్యామోహంలో ఉన్నారు కదా, రేపు ఏదైనా జరిగినప్పుడు చాలా మంది మోనాలిసాను కూడా అదే అంటున్నారు. మోనాలిసాను ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఈమెకు అర్థం కాదు, ది కేరళ స్టోరీ 2 మూవీలో ఏదైతే జరిగిందో అది జరిగిన తర్వాత ఆ మూవీలో ఎంత దారుణంగా ఆ డైరెక్టర్స్ చూపించారంటే ఇలాంటి మూవీస్ కొంతమందికి బాగా నచ్చేస్తాయి. ఎవరికి నచ్చుతాయి అంటే మతోన్మాదులకు నచ్చుతాయి. ఎందుకు నచ్చుతాయి? అవును ఇది నిజమే, ఇలా చేస్తారు అని. నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశం సెక్యులర్ దేశం, ఇందులో అందరు ఉంటారు. నేను ఒక చిన్న మా ఫ్రెండ్స్ చెప్తా. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు 3 పిల్లలు, వాళ్ళకి 3 పిల్లలు, చాలా చక్కగా వాళ్ళ కుటుంబం జీవిస్తూ ఉంది. ఇప్పటికి కూడా మేము వెళ్తాం. ఆ బ్రదర్ది ముస్లిం ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్ వాళ్ళది ఇప్పుడు రంజాన్ ఇఫ్తార్ విందులో మా ఫ్రెండ్ కూడా మంచిగా వాళ్ళకి అన్ని చేసి పెడుతుంది. అన్ని వాళ్ళు ఇఫ్తార్ విందు పాటిస్తారు. ఈమె పూజలు ఏమున్నాయి, టెంపుల్స్కి వెళ్ళడం, స్వయంగా వాళ్ళ భర్త దగ్గరుండి, ఎవరు ఈ ముస్లిం అతనే దగ్గరుండి టెంపుల్స్ కి తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు, అన్ని చేస్తాడు. సో ఇలాంటి ఫ్యామిలీస్ ఉండడం మేము చూస్తున్నాం. అయితే ది కేరళ స్టోరీ 2 మూవీని ఇంత దారుణంగా చూపించడం అంటే, ముస్లిమ్స్ అంటే ఒక ఉగ్రవాదులు, వాళ్ళ టార్గెట్ ఏంటంటే హిందూ అమ్మాయిలు అందరినీ ముస్లింలోకి తీసుకొని వచ్చి వాళ్ళతోటి పిల్లల్ని కనిపించి ఆ పిల్లలందరినీ కూడా ముస్లిమ్స్ ని చేసేయాలి, భారతదేశాన్ని ఇస్లామిక్ గా మార్చాలి అని చెప్పేసి చాలా మంది తప్పుడు రివ్యూ ఇస్తున్నారు. ఎందుకు తప్పుడు రివ్యూ అంటున్నా అంటే, ఒక భారతదేశాన్ని మాత్రము ఇస్లామిక్ గా గాని, క్రైస్తవ్యంగా గాని, హిందూ దేశంగా గాని ఎవ్వరు కూడా మార్చలేరు. ఎందుకంటే భారతదేశానికి నానా మతాలు అన్ని కలిసి జీవించే దేశం ఏదైనా ఉంది అంటే అది పక్కా భారత